తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు పబ్బతిరెడ్డి వెంకటరెడ్డి. బ్రాహ్మణవెల్లంల గ్రామము, గ్రామ పంచాయతీ, మండల్ నార్కట్పల్లి, నల్గొండ జిల్లా, నియోజకవర్గం నకరికల్లు, భువనగిరి ఎంపీ కాన్స్టెన్సీ. ఎమ్మెల్యే వేమల వీరేశం గారు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. 86లో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కమ్యూనిస్టు ప్రభావం బాగా గ్రామాలలో ఉండేటప్పుడు నంద్యాల నరసింహారెడ్డి గారు బాగా నాయకత్వంలో దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోవడం జరిగింది. అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. నేను కూడా యూత్ కాంగ్రెస్కు జాయిన్ అయ్యి అప్పటి నుంచి అంచెలంచెలుగా 99 వరకు రాజకీయాలు కమ్యూనిస్ట్ పార్టీతో పోరాడుకుంటూ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. నేను 2006లో ఎంపీపీగా బ్రాహ్మణవెల్లంలో ఎంపీటీసీగా గెలిచి నార్కట్పల్లి మండల ప్రజా పరిషత్ ఎంపీపీగా గెలవడం జరిగింది. దానితోడు మళ్ళా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎంపీగా రావడం జరిగింది. చిరుమర్తి లింగయ్య గతంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. తర్వాత అన్యాయం వల్ల ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వేమల వీరేశం గారిని గెలిపించుకోవడం జరిగింది అత్యధిక మెజార్టీతోని. గతంలో నల్గొండ జిల్లాని చూస్తే ఇప్పుడు ఈ పరిస్థితులలో చాలా వెంకటరెడ్డి గారే, రాజగోపాల్ రెడ్డి గారే కావచ్చు, ఇప్పుడు ఉన్న వీరేశం ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. గతంలో మంత్రి పదవి వద్దనుకుంటా కూడా బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు కావాలని రాజశేఖర రెడ్డి గారితో ముఖ్యమంత్రితో కొట్లాడి అప్పట్లో గతంలో 2004లో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలైనా దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆపిపెట్టడం జరిగింది. వెంకటరెడ్డి గారికి పేరు వస్తుందని దాని గతంలో మొన్న వెంకటరెడ్డి గారు మళ్ళా మంత్రి కాగానే ప్రాజెక్ట్ని ముందంజ నడిపిస్తేందుకు మళ్ళీ మోటార్లు ఓపించి ప్రారంభం చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్వేషన్ కూడా దాదాపు అన్నీ కంప్లీట్ అయినాయి. కెనాల్స్ కూడా వారం రోజుల నుంచి స్టార్ట్ చేసినాం. ఏప్రిల్ మే వరకు కాలువలన్నీ కంప్లీట్ చేసేసి వచ్చే ఆయకట్లో చెర్లకు నీళ్ళు అందియాలనేది మంత్రి గారి ఆలోచన. దానికి ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రాజెక్ట్ని త్వరగానే కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల కింద తాగుతందుకు కూడా నీళ్ళు లేకుండా ఫ్లోరిన్ వాటర్తోని మా బ్రాహ్మణవెల్లంల గ్రామమే కాకుండా ఇక్కడ నార్కట్పల్లి, చిట్యాల, మున్గోడు మండలాలలో తాగుతందుకు నీళ్ళు లేని పరిస్థితులలో వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ఏ రకంగానైతే తెస్తే ఈ డ్రాట్ ఏరియాని పోగొట్టుకుంటూ ఫ్లోరిన్ వాటర్ని తగ్గించడానికి వారు ప్రాజెక్టు తేవడం జరిగింది. ఆ ప్రాజెక్టు వల్ల 1,00,000 ఎకరాలకు ఆయకట్టు చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయకట్టు కంప్లీట్గా చేయాలనేది మంత్రి గారి ఆలోచన. దానికి మా జిల్లా ప్రజలందరూ కూడా వెంకటరెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడే వ్యక్తే కానీ ప్రజల దగ్గర ఏదో ఆశించే వ్యక్తి కాడు. తెలంగాణ జిల్లాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా వారికి అంచర దళం ఉన్నది. వారు ఇప్పటికి కూడా చదువుకునే వ్యక్తులకు ఏ జిల్లానే లేకుండా డాక్టర్లని, ఇంజనీర్లను చేయడం జరుగుతుంది. వారికి ఇప్పుడు ఎల్లకాలం ప్రజలంతా కూడా అండదండలుగా ఉంటారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా 2 సార్లు, ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. వారు కూడా ఈ మన నల్గొండ జిల్లాలో ఎంపీగా చేయడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా ఐక్యతగా చేసి మునుగోడు మళ్ళీ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, గెలిచిండు. దాదాపు బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉండడం జరిగింది. మేము కూడా ఊర్లలో, గ్రామాలలో అందుబాటులో వండుకుంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి అవసరాన్ని తీర్చుకుంటూ మా సాయశక్తుల చేయడం జరిగింది. ముందు కూడా ప్రజల అండ మాకుంటుంది, మా అండ ప్రజలకు కూడా ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో జిల్లాల వైజ్గా అందరికి కూడా అన్ని రకాల గవర్నమెంట్ ఇచ్చే హామీలు చేయడం జరుగుతుందని అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది, చేస్తాం కూడా. 6 గ్యారంటీ రైతు బంధు, రుణమాఫీ 75% అయింది, ఇంకా 20% కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే సర్వే చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్లో గతంలో కట్టినవి కాకుండా ఇప్పుడు కూడా ఊరికో 70 ఇండ్లు రావడం జరుగుతుంది. ఈ నెల రోజులలో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది సర్వే చేసి. ఇక రుణమాఫీ దాదాపు 80% అయింది. 6 గ్యారంటీలలో రుణమాఫీ అనేది పెద్ద గ్యారంటీ.
నల్ 35 లక్షల కోట్లు మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి కతిమ చిన్న ఉచిత బస్ ప్రయాణం ఒకటి, పెన్షన్స్ కూడా ఈ నెలలో సర్వే చేసి 4,000 లెక్క 2,000 4,000 చేయడం జరుగుతుంది, చేస్తారు. రైతు బంధు కూడా ఈ నెక్స్ట్ మంత్లో ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో చర్చించి దీన్ని ఈ నెలలో 2 నెలల 15,000 ఎకరాకు మాఫీ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. రాజకీయాలలో కొనసాగుతున్నాం కానీ రిజర్వేషన్లను బట్టి ఇక మనం ఫాలో అవుతున్నాం. రిజర్వేషన్లు అనుకూలించకనే రాజకీయాలలో ఉన్నాం, రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. మనకు ఎంపీగా ఎమ్మెల్యే మన బ్రాహ్మణ వెల్లంల లీడర్లే ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో మేము ముందుకు కొనసాగుతూనే ఉన్నాం, యాక్టివ్గానే ఉన్నాం, రాజకీయం చేస్తున్నాం. గతంలో రాజశేఖర్ ఒక్క వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలంటే ఏండ్ల తరబడి నడిచేది. ఒకటే నెలలో మా మండల్నే తీసుకుంటున్నా, మా మండల్లో 560 ఉన్న పెన్షన్స్ని 11,500 చేయడం జరిగింది 4 సంవత్సరాల్లో. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో అప్పట్లో గతంలో దాదాపు ప్రతి ఒక్క గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 25 నుంచి 30% వృద్ధులకు అప్పట్లో గతంలో 200 ఇచ్చడం, 1,000 రూపాయలు అయింది, 2,000 అయింది, 4,000 దాదాపు అదే రేంజ్లో నడుస్తున్నాయి, దాదాపు అందరికీ వస్తుంది. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం 2,000ని 4,000 చేస్తానన్నది. ఆ 4,000 కూడా తప్పకుండా వచ్చే నెలల్లో మళ్ళీ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాక తప్పనిసరిగా చేస్తామనేది కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది జనాలకు నచ్చగానే వారిని ఇంటికి తోలడం జరిగింది. ఒక్క హామీ కూడా ఒంటెద్ది ఒకటగా అలా కుటుంబమే రాజ్యం వెళ్ళింది. ఈ రోజులలో ఆ పరిస్థితులు నడవై ప్రజాప్రభుత్వం ఇప్పుడు గతంలో చేసినట్టు రాజుల లెక్క వారి కుటుంబం ఒకటే వెళ్ళడం జరిగింది. కాబట్టి జనం దాన్ని అర్థం చేసుకొని ఓడగొట్టి ఇంటికి తోలడం జరిగింది. చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆయన టీఆర్ఎస్కి పోయి తప్పు చేసిండు, తప్పు చేసినందుకు జనాలు అర్థం చేసుకొని బుద్ధి చెప్పి ఇంటికి తోలిచ్చారు. వారు ఇప్పుడు రాజకీయాలలో అనేది ఒక భాగం కరెక్టే, కానీ వారు ప్రత్యామ్నాయం ప్రజలకు సేవ చేసే వ్యక్తులు ఎవరు కూడా లేరు. లేనప్పుడు ఎవరు చేస్తారో వారినే తీసుకోవడం జరుగుతుంది. కానీ అది దానికి ఇది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కేసీఆర్కు దీనికి పొంతన లేదు. జిల్లాలో అభివృద్ధి ఎవరు లేరు, లేనప్పుడు ప్రత్యామ్నాయం చేస్తున్నారు అంతేగాని ఎవరు లేరు. మన మున్గోడులోనే చూసినాము, పార్టీకి పనిచేసి 10 మందిని ఆదుకొని పైసలు మస్తుగా లక్షల కోట్లు ఉన్నోళ్ళు అభివృద్ధి చేసి 10 రూపాయలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేటప్పుడు ఉన్నవారే లీడరు. ఆ మనస్తత్వం కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర ఉన్నది కాబట్టి వారినే జనం ఎన్నుకుంటారు. ప్రభుత్వం కూడా వారిని ముందుకు నడిపించి రాజకీయాలలో ఉంచుతున్నారు. అట్లానే ఏం లేదండి, ఎవరు కూడా రాజకీయాలలో ఎవరు యాక్టివ్గా తిరిగితే వారే రాజకీయాలకి ముందుకు పోతుంటారు అంతేగాని సీనియర్ చేతగానప్పుడే ఇక సీనియర్ గీనియర్ అని ఇంట్లో ఉన్నప్పుడే కానీ తిరగలేకపోయినప్పుడు ఎవరు కూడా అంతేగాని సీనియర్ గీనియర్ అని ఏం లేదు. చిన్నోడిని పెద్దోడైనా ఎవడైనా నేను కూడా మరి గతంలో 21 ఇయర్స్కే రాజకీయాలలో వచ్చిన గతంలో మా గ్రామంలో చాలామంది సీనియర్ లీడర్లు ఉండరు అనడం జరిగింది. కానీ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకొని ముందుకు పోయేటోని పోనీయాలి, మనం వాళ్ళ వెనకంగా ఉండాలనే టైప్లో చేసిరు. అట్లా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ సముద్రం. మా రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు, మా అందరికి తెలిసిన వ్యక్తులే. ఆయన దాన్ని మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా కలిసినప్పుడల్లా గ్రామంలో పెళ్లి షాపులు అనేది ఉండొద్దు, మీరు నా దగ్గర రావాలని మమ్మల్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. మేము కూడా కొంచెం తాగేటోళ్ళకు వద్దురా బాబు బాగుండదని చెప్పి తగ్గించడం మా సాయశక్తులు మేము కూడా చేస్తున్నాం. కానీ ఇక బెల్ట్ షాపులు అనేది కొంతమందికి వృత్తి లెక్క అయిపోయింది కాబట్టి అది నడుస్తున్నాయి ఇంకా కూడా కొన్ని. ఇక అది మోరల్గా మొత్తం అది ఒక పాలసీ ప్రకారం ఉన్నది, పాలసీని కాబట్టి అది రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే మొత్తం చేయాలనే లెవెల్లో కాదది. కాకుంటే ఆయన కాన్సెన్స్ వరకు కొంతవరకన్నా 50% 110 మంది మంచిగా ఉండాలనే ఆలోచనతో చేస్తుండే ఆయన, అంతేగాని వేరే రకంగా ఏం లేదు. ఎవరికి కూడా శత్రువు కాదు. కాకుంటే ఏంటంటే భార్యాభర్తలు చాలామంది కూడా ఊర్లలో తాగి వీడిపోవడం ఉంది, తాగి రోడ్ల మీద పడి అంత ఆగమాగం చేసి సంసారాలు ఖరాబ్ అయ్యి భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వద్దనే ఆలోచన, అంతేగాని వేరే ఆలోచన ఏం లేదు. మేము గతంలో మేము కూడా
రాజకీయాలకు వచ్చినప్పుడు రోజు మాకు వ్యవసాయ పనులు ఉంటే వ్యవసాయ పనులకు పోయేది, ఏదైనా చూసుకొని చేసి రాజకీయం చేసేది. కానీ ఇప్పటి యువత తెల్లబట్టలు వేసుకొని రోడ్ల మీదకి పోవడం జరుగుతుంది, కానీ కష్టం చేసేది మర్చిపోయారు. కష్టం కూడా ముఖ్యం, తప్పనిసరి. ఎవరు కూడా యువత, నేనైనా నువ్వే, నా కొడుకైనా వేరే వాళ్ళ కొడుకు ఎవడైనా ఎంతో కొంత పని చేసినప్పుడే మనిషికి కష్టం అనేది తెలుస్తుంది. 10 రూపాయలు సంపాదిస్తే భవిష్యత్తుని ఏందనేది ముందుకు నడిపించగలుగుతారు. కానీ 10 రూపాయలు కూడా సంపాదించకుండా బజార్ల పొండి ఎవరం తిరిగినా కానీ దానికి కష్టం సుఖం అనేది ఏం తెలియదు. ఇది యువత బాగా ఆలోచించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. నార్కట్పల్లి మండల ప్రజలకు మరియు బ్రాహ్మణవెల్లంల గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కొత్త సంవత్సరంలో అందరం ఆరోగ్యాలు మంచిగా ఉండాలి తెలంగాణ ప్రజలని కోరుకుంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నిటి కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం అందరికీ అందజేసి, వేరే ఎవరు కూడా ఈ 6 గ్యారెంటీలు ఇవ్వలేదనకుండా చేయడానికి ముందుకు పోతుంది, ప్రభుత్వం చేస్తుంది. లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో ఇది అందరికీ అవసరం ఉన్న పదవులు. ఎందుకంటే గ్రామాలలో తల్లిదండ్రులలాగా ప్రజాప్రతినిధి కూడా అందరితోని కలిసి రోజు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో అందుబాటులో ఉండి అందరికీ సమన్వయం చేసే, పార్టీలకు అతీతంగా సమన్వయం చేసే వ్యక్తిని, ఎవరు ఏ రిజర్వేషన్ వచ్చినా ఎవరినైనా అందరినీ అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను.